పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి నిన్న మనము 119వ కీర్తన 105లో నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది కదా. నీ వాక్యం నా పాదములకు దీపము అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు నా త్రోవకు వెలుగై ఉన్నది అనేది చెప్పుకుందాము. ఈ వాక్యమును మనము ఈ బైబిల్‌లో ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు వాక్యమును అంటే ఉపదేశం అనొచ్చు, న్యాయ విధులు అనొచ్చు, శాసనములు అనొచ్చు, ఆజ్ఞలనొచ్చు. ఇవన్నీ కూడా దేవుని నుంచి వచ్చినటువంటి వాక్యమే. ఇవన్నీ కూడా బైబిలే. ఈ బైబిల్ వాక్యమే, ఈ వాక్యమైన దేవుడే మన మార్గాలను సరిచేయువాడు. అందుకే అంటున్నాడు కదా, మనము బైబిల్ చూచినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనలు 119 37లో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. ఎప్పుడైతే ఈ చీకటి పని చేసినాడో అంటే చీకటిలో అడుగు వేసినాడో, దీపాన్ని పక్కకు పెట్టి, మా వాక్యం అనే దీపాన్ని పక్కకు పెట్టి ఆయన కన్నులతో చూచిన దాన్ని మరి చేసినాడో, శరీరముని గెలిపించినాడో, అప్పుడు అంటున్నాడు కదా, నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించుము. నన్ను చంపేయకయ్యా, నన్ను బ్రతికించుము. ఎందుకంటే పాపపు జీతము మరణం కదా. ఆ మరణము నుండి నన్ను తప్పించయ్యా, నీ ఉపదేశాలను నేను వింటా, నీ ఆజ్ఞల మట్టుకు నేను నడుస్తా అని ఈ కీర్తనకారుడు దేవుని యొద్ద పశ్చాత్తాపపడుతున్నాడు. అవును, పశ్చాత్తాపము దేవునికి ఇష్టము. ఆ పశ్చాత్తాపము పడి మరలా తిరిగి ఆ పాపము జోలికి ఈ కీర్తనకారుడు పోలేదు, దావీదు. మరి 119వ కీర్తన 59లో అంటున్నాడు కదా, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. ఆ చీకటి మార్గము నుండి అంటే ఆ దీపము మరలా వెలిగించుకున్నాడు పశ్చాత్తాపముతో. కనికరము గల దేవుడు ఆయనని మరలా పట్టుకొని అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, నా మార్గం ఆయన యొక్క త్రోవలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేసుకొని ఏం చేసినాడు, తిరిగి దేవుని వాక్యం తట్టు అంటే ఆయన శాసనముల తట్టు మరల్చుకున్నాడు. ఆయన మార్గాలను మరల్చుకున్నాడు. తప్పు త్రోవ నుండి తిరిగి ఏం చేస్తున్నాడు అనంటే, ఆ దీపపు త్రోవలోకి, ఆ వాక్యము త్రోవలోకి, ఆ శాసనముల తట్టు మరలుకొన్నాడు. 119 కీర్తన 104లో అంటున్నాడు కదా, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు ఆయను. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ తప్పు మార్గమును ఆయన తనలో ఏవేవి ఉన్నాయో పరిశీలించుకొని ఆయన ఉపదేశమును అంటే ఆయన వాక్యమును ఆయన గ్రహించి వివేకము కలిగిందంట. వివేకము అనంటే ఏంటి, ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటి విచక్షణ జ్ఞానము అనేది కలిగింది. కొందరిలో ఉండదు ఏది తప్పు ఏది ఒప్పు అనేది. వారు తప్పు చేస్తూ మరి ఇంకను ఏం చేస్తారు అనంటే, ఆ తప్పులో నిలబడి పశ్చాత్తాపము పొందకుండా ఆ తప్పులోనే నిలబడి ఇంకా వట్టకరిస్తారు. వట్టకరించడం అంటే అరుస్తారు. అరిచి ఇతరులను ఏం చేస్తారు అనంటే నోరు మూపిస్తారు. అది పశ్చాత్తాపం కాదు. అటువంటి వారు దేవునికి ఇష్టలు కాదు, వారు దేవునికి అసహ్యులు. వివేకం కలిగి తప్పు మార్గములన్నీ నాకు అసహ్యంలో ఆయన. 119వ కీర్తన 128లో అంటున్నాడు కదా, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. అబద్ధముగా పోయినటువంటి మార్గాలన్నిటినీ నేను అసహ్యించుకుంటున్నాను. ఇంకా ఆ మార్గంలో పోవద్దని నేను నిర్ణయించుకున్నాను అని ఈ కీర్తనకారుడు అంటున్నాడు. 119వ కీర్తన 30లో సత్య మార్గమును నేను కోరుకున్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. అంతేకాదు ఇంకా ఏంటిదంటే, ఇప్పుడు ఇక నేను అబద్ధపు మార్గము నాకు అసహ్యంగా చేసుకున్నా, నేను ఇక అబద్ధ మార్గంలో పోను, నా త్రోవకు వెలుగై ఉన్నటువంటి నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. నేను సత్య మార్గమునే కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను, నా త్రోవకు వెలుగుగా నేను పెట్టుకొని ఉన్నాను.
నా మార్గంలోనే సత్య మార్గంనే నేను కోరుకొని ఉన్నాను అని అంచున్నాడు. మరి 119 కీర్తన 14 వచనంలో, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కొందరు అబద్ధపు మార్గంలో సంతోషిస్తారు. ఆ పాపంలోనే సంతోషం వారికి ఉంటుంది. వారికి అందులోనే ఆనందం ఉంటుంది. అందులోనే వారు జీవించటానికి ఇష్టపడతారు. వారిని అదే ఆ అబద్ధపు జీవితమే వారికి ఆనందకరంగా అనిపిస్తుంది. ఒకరోజు వారిని ఆ అబద్ధ మార్గము పట్టిస్తుంది. తీర్పు రోజు అది ఏం చేస్తుంది అంటే వారిని నరకములో పడేస్తుంది. ఆ విధంగా కాకుండా ఈయన ఏం చేస్తున్నాడు అనంటే మరి సత్య మార్గమును కోరుకుంటున్నాడు. అంతేకాదు 14 వచనంలో, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి ఈయన సంతోషిస్తున్నాడు. అబద్ధ మార్గంను అసహించుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క వాక్యము అంటే ఆయన శాసనములను, ఆయన హ్మ్, మరి న్యాయ విధులను బట్టి, ఆయన శాసనముల మార్గమును బట్టి ఈయన సంతోషిస్తున్నాడంట. ఆ విధమైన ఈయన సంతోషము మనమందరం కలిగి ఉండాలి. అటువంటి మార్గమును బట్టి మనం సంతోషించాలి తప్ప తప్పుడు మార్గములో సంతోషించకుండా ఉండాలి. మరి తప్పుడు మార్గమును అసహించుకునేలాగా కీర్తనకారుడిలాగా మనం ఉండాలి. కీర్తనలు మరి 119:32లో, నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. నడవడం కాదు, ఇక ఆయన యొక్క వాక్యమును దీపముగా పెట్టుకున్నాడు కాబట్టి ఆయన త్రోవలయందు ఈయన పరిగెత్తుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆ పరుగు పందెంలో గెలవటానికి ఈయన ఆయన యొక్క ఆ, శా ఆజ్ఞలు, ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞ దీపం, ఆజ్ఞ దీపము. ఈ వాక్యము దీపమై ఉంది. ఈ ఆజ్ఞ దీపంలో ముందు పెట్టుకొని, ఈ వాక్యం అనే దీపమును ముందు పెట్టుకొని ఆయన త్రోవకు వెలుగుగా ఉంచుకొని ఆయన మార్గంలో ఎందో పరిగెత్తుచున్నాడు. ఈ విధంగా మనము కూడా ఏం చేయాలంటే ఆ, మరి తప్పుడు మార్గములను అసహ్యించుకోవాలి. కీర్తనాకారుల్లాగా మరి అబద్ధ మార్గములను అసహ్యించుకోవాలి. మరి సర్వ సంపదలు దొరికినట్లు మనం ఆయన యొక్క శాసనములను, మరి ఉపదేశములను, ఆజ్ఞలను, న్యాయ విధులను అన్నీ కూడా వాక్యముకు మారుగా ఇవన్నీ ఉన్నాయి. ఆ వాక్యము అనే దీపములో మనకు వెలుగుగా, మన త్రోవకు వెలుగుగా ఉంచుకొని ముందుకు సాగుదుముగాక. మరి అబద్ధము దాంట్లో మనము ఆనందించక ఏం చేయాలి అంటే ఆయన మార్గంలో మరి మనము ఆనందించుచు మరి ఆయన శాసనములందు మనం ఆనందించుచు ముందుకు ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్.